నెల్లూరు జిల్లా కలువాయి బాలాజీరావుపేట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని అధికారులకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి బాలాజీరావుపేటలో విచారణ చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో బినామీ మస్టర్లు వేసిన కూలీల నగదును మేట్లు డ్రా చేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. బినామీ మస్టర్లు వేయడం వలన కూలీలకు అన్యాయం జరుగుతుందని విజిలెన్స్ అధికారి తెలిపారు. ఉపాధి హామీలో పనిచేసే కూలీలను నగదు ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు ఉపాధి హామీ ఏపీడీ గాయత్రీదేవి, కలువాయి ఏపీఓ సునీల్, టీఏ శ్రీను, బీఎఫ్టీ ఏడుకొండలు కూలీలు ఉన్నారు. పనికి వెళ్తే మస్టర్లో 15 మందికి వేస్తే డబ్బులకు మనకి వేతనాలు ఎలా పడతాయి? చేసిన పనిని బట్టే కదా. మీరు 10 మంది చేసిన పనిని 15 మందికి వేస్తే మీకు డబ్బులు తగ్గుతాయా, ఎక్కువ అవుతాయా? మీ కష్టాన్ని వేరే వాళ్ళు కూడా పంచుకుంటున్నట్లే కదా, అవునా కదా? కాబట్టి మీరు మీ దగ్గర ఎవరైతే పని చేపిస్తున్నారో మేట్లు కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానివ్వండి, వాళ్ళకి చెప్పండి, మేము ఎంత చేసాము, మాకు ఎంత కూలి పడుతుంది అనేది అక్కడికక్కడే మాకు కొలత తీసి చెప్పమనండి. ప్రతి వారం కొలత తీసే కదా మీకు వేతనాలు వేస్తారు. సో కొలత తీసుకోవడానికి వచ్చినప్పుడు మీలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు పనిచేసే వాళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళు ఏం కొలతలు తీస్తున్నారు, మీకు ఎంత పడుతుంది అనేది ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు 10 మంది చేశారు, 15 మందికో 20 మందికో మస్టర్ వేసేసి ఉంటారు. మీకు వచ్చే 200, 300లో వాళ్ళకు కూడా సగం డబ్బులు పోతాయి, అవునా కదా? సో అవన్నీ తగ్గాలంటే మీరు ముందు జాబ్ కార్డ్స్ పెట్టుకోవాలా. చిన్న నోట్బుక్, ఒక 5 రూపాయల నోట్బుక్ పెట్టుకుంటే ఈ సంవత్సరంలో మీరు ఎన్ని దినాలు పనిచేశారు, మీ కుటుంబం ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి అనేది వారం వారం వాళ్ళు రాస్తారు అందులో, ఫీల్డ్ అసిస్టెంట్. అట్లా మనకి ఇంకా మనం ఎంత చేసాము, ఇంకా ఎన్ని పని దినాలు ఉన్నాయి, అసలు మనకి వారానికి ఎంత పడుతుంది, రోజుకి ఎంత పడుతుంది అనేది మీకు అవగాహన ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు ఆ పుస్తకం చూపిస్తే మాకు అర్థమైపోతుంది. తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఏంటి, జాబ్ కార్డ్స్ పైనుంచి రావట్లేదని చెప్పి వీళ్ళు రాయడం మానేస్తున్నారు. అసలు ఎన్ని రోజులు పని చేస్తున్నారో మీకు తెలియట్లా, ఎంత డబ్బులు పడుతున్నాయో తెలియట్లేదు మీకు. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడినప్పుడు తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మిషన్ తెచ్చి ఇక్కడ ఊర్లోనే తీసుకుంటున్నారు అనేది మాకు తెలిసిన సమాచారం. మీరేమో బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటామంటున్నారు. బ్యాంకుకి వెళ్లకుండా బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అని ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ వేలు ముద్రలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనేది మాకు తెలిసిన సమాచారం, అవునా కదా? మేము అవన్నీ చెప్పమయ్యా, మాకు తెలిసిన సమాచారం అంటున్నా. మీరు బ్యాంకుకి వెళ్తున్నాం అంటున్నారు కాబట్టి మేము అటే తీసుకుంటాం. ఇప్పుడు నష్టపోకూడదు, మీరు కష్టం చేసి మీరు నష్టపోకూడదు అనేది ఎవరిదైనా ఉద్దేశం, అర్థమవుతుందా? మీకు అవగాహన ఉండాలి. మనం ఎంత పని చేస్తున్నాము, మనకి ఎంత వేతనాలు పడుతున్నాయి, మన వేతనాలు మనకే వస్తున్నాయా లేదా మనం చేసిన పనిలో వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారా అనేది మీకు అవగాహన ఉండాలి. మీరు ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీకు హక్కుగా కల్పించింది పని పెట్టడము. మీకు వ్యవసాయ పనులు లేని సమయంలో మీ ఊర్లోనే ఉంటూ పనులు చేసుకునేది మీకు హక్కుగా ప్రభుత్వం ఇచ్చింది. మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పనిచేసే అధికారులు, ఎఫ్ఏ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ, ఏపీఓ, మండలంలో ఏపీఓలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. మీరు వచ్చిందే సరిపోతుందిలే అంటే కుదరదు. కొలతల ప్రకారం చేసుకోవాలి. ఎంత వస్తుంది చెప్పండి? ఈ సంవత్సరం నుంచి మనకి వేతనం ఎంతవరకు మ్యాక్సిమం వస్తుంది? చేసే పని డబ్బులు మేడం 250, 260 దాకా పడుతుంది. ఇప్పుడు అసలు ఎంత తీసుకోవచ్చు మీరు పూర్తిగా కొలతల ప్రకారం చేస్తే? ప్రభుత్వం చెప్పిన కొలతల ప్రకారం అయితే చేయలేము మేడం. 300 పైన తీసుకోవచ్చమ్మా. 307 మనం కొలతల ప్రకారం 307 రూపాయల వరకు తీసుకోవచ్చు. మీరు 307 రూపాయల వరకు తీసుకోవచ్చు కొలత ప్రకారం చేసుకోగలిగితే. గట్టిగా అంటే ఎండాకాలం నేల గట్టిగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ప్రభుత్వం మనకి ఇస్తున్న వేతనం పూర్తి స్థాయిలో తీసుకునే హక్కు మనకుంది. ఇట్లా 2 రోజులు 3 రోజులు పని పెట్టుకోకుండా మీరందరూ ఇట్లా ఇంటి దగ్గర ఉండడం కూడా కరెక్ట్ కాదు. పని పెట్టమని అడగండి. పని కల్పించాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి పని పెట్టమని అడగండి, ఏపీఓని అడగండి. ఇట్లా ఖాళీగా అయితే ఉండొద్దు ఇంటి దగ్గర. ఇంకోటి, మీకు వచ్చిన వేతనాల్లో నుంచి 1 రూపాయి కూడా వేరే వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు. అర్థమవుతుందా? మీరు అదే మా ఉద్దేశం కూడా అదే. మీ కష్టం
మీకే చెందాలి. అదే ఇప్పుడు పనికి వెళ్లకుండా 200 వేస్తారు, 100 రూపాయలు వాళ్ళకి ఇస్తాము, 100 రూపాయలు మేము తీసుకుంటాం, ఇవన్నీ వద్దు. ఖచ్చితంగా కష్టపడండి, మీకు రావాల్సిన వేతనాలు మీరు తీసుకోండి. అర్థమవుతుందా? కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.